కేటీఆర్ఏ ఎప్పటికీ తమ పార్టీ అధినేత అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారతానంటూ తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేశారు. తాను క్రమశిక్షణ కలిగిన వ్యక్తినని, కేటీఆర్ కు నాయకత్వ బాధ్యత అప్పగిస్తే స్వాగతిస్తానన్నారు. పార్టీలో తాను ఏ బాధ్యత అయినా చేస్తానని, పార్టీ గీత దాటరని స్పష్టం చేశారు. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పినా, టీవీ డిస్కషన్స్ లో చెప్పినా, ప్రెస్ మీట్లలో చెప్పినా, చిట్ చాట్ లో చెప్పినా, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్ సునీత, కేసీఆర్ ఫ్యామిలీలో అటు కవిత ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, అదేవిధంగా హరీష్ రావు చాలా పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ ఆనాడు 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి హరీష్ రావు మాత్రమే ఆయన ఎమ్మటి నడుచుకుంటూ వచ్చారు. అయితే మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. 2001 నుంచి దాదాపు 13-14 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంది, ఉద్యమ పార్టీగా ఉంది. ఇప్పుడు మనం 9.5 సంవత్సరాలు అధికారం అయిన తర్వాత ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి కూడా పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఉంది. అయితే ఇప్పుడు గతంలో 1-2 సార్లు హరీష్ రావు పార్టీ సపరేట్ గా పెట్టబోతున్నారు, లేదా కేటీఆర్ కే సీఎం బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ బాధ్యతలు అప్పచెప్తే హరీష్ రావు పరిస్థితి ఏంటి, ఏ రోల్ ఉండబోతుంది, ఇట్లాంటి స్పెక్యులేషన్స్ మనం చూసాం. దాదాపు ఈ 10-12 సంవత్సరాల నుంచి కూడా వింటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత గడిచిన ఈ కొద్ది కాలంలో చాలా స్పెక్యులేషన్స్ హరీష్ రావుని టార్గెట్ చేసుకొని వస్తున్నటువంటి విమర్శలు మనం చూసాం. కారణం ఏంటంటే కేటీఆర్ కు హరీష్ రావు కొంత గ్యాప్ ఉంది, అందుకనే కొంత ఆయనకు స్పేస్ సరిగా ఇవ్వట్లేదు, అటు మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఆయన సొంత పత్రికలో కావచ్చు. అదే సమయంలో ఈ మధ్యలో జరిగిన బహిరంగ సభ కూడా, వరంగల్ బహిరంగ సభలో హరీష్ రావుకు సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వలేదు. మొత్తం కేటీఆర్ అధ్యక్షతనే భారీ మీటింగ్, రజతోత్సవ సభ జరిగింది. ఇట్లాంటి చాలా స్పెక్యులేషన్స్ సోషల్ మీడియాలో కావచ్చు చాలా మంది కూడా చెప్తూ వచ్చారు. హరీష్ రావు ఈ అంశాన్ని బేస్ చేసుకొని కాసేపటి క్రితం జరిగినటువంటి తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఆయనే చాలా క్లియర్ కట్ గా చెప్పారు. కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన 25 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట నడిచాను. నేను ఎప్పటికీ ఇదే పార్టీలోనే ఉంటాను. నాపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు, బయటికి వెళ్లి పార్టీ పెట్టబోతున్నానని అట్లాంటి ప్రాపగండా చేస్తున్నారు. కనుక ఇలాంటి ప్రచారం పైన, దీని వెనుక ఉన్న వారి పైన కంప్లైంట్ ఇచ్చొచ్చాము. మా నేతలు వెళ్లి కంప్లైంట్ చేసి వచ్చారు. ఇలాంటి దుష్ప్రచారం సరైనది కాదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా నిఖార్సైన కార్యకర్తగానే పార్టీలో ఉంటాను, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని అని చెప్పారు. ఇప్పటికీ దీని మీద కంప్లైంట్ ఇచ్చాము. గతంలో కూడా మేము ఇచ్చినటువంటి సందర్భం ఉంది. చిట్ చాట్ లో మాట్లాడాను. ప్రెస్ మీట్ లో కూడా చాలా సందర్భాల్లో మా కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవు, ముఖ్యంగా కేటీఆర్ కు నాకు ఎలాంటి గ్యాప్ లేదు అనే విషయాన్ని నేను చెప్పారు. కానీ చివరికి ఒక పాయింట్ చెప్పాడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, స్వాగతిస్తాను, సహకరిస్తాను అనే పదం కూడా వాడారు. అంటే ఒకవేళ కేసీఆర్ ఏ క్షణమైనా పార్టీ అధ్యక్ష బాధ్యతలు పూర్తిగా కేటీఆర్ కు అప్పగిస్తే ఆ పార్టీలో ఉండడానికి సిద్ధమైనటువంటి ఇండికేషన్ మాత్రం ఇప్పుడు హరీష్ రావు ఇచ్చారు. చాలా సందర్భాల్లో ఈ మాట కోసమే చాలా మంది ఎదురు చూశారు. అయితే ఇదంతా కూడా అయ్యే పనేనా, ఎందుకంటే అందుకనే వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు కేటీఆర్ కు. తర్వాత హరీష్ రావు ఇప్పటికీ కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష లీడర్ గా కూడా లేడు. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్
అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఆ పాత్రను హరీష్ రావుకు అప్పగించాల్సిన అవసరం ఉందని కూడా చాలా స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో వచ్చాయి. పార్టీలో ఉన్న చాలా మంది కూడా, ఎందుకంటే ఆయన ఒక ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయన పార్టీలో కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచినటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పారంటే కేసీఆర్ ఒకసారి ఓడిపోయారు పార్టీ పెట్టక ముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు. కానీ అదే హరీష్ రావు 7 సార్లు కూడా పోటీ చేసి గెలిచారు. అదే సందర్భంలో పార్టీలో ఆయన సాఫ్ట్ నేచర్ గా ఉంది. ఆయన ఏ పని చేసినా కూడా అందరూ ఆయనకు ఒక గుర్తింపు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ వారసత్వంగా కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేటువంటి చర్చ జరగడం మొన్న మనం చూసాం. రెండోసారి గెలిచిన సందర్భంలో కూడా 2018లో గెలిచిన తర్వాత కేటీఆర్ కు సీఎం బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు, ఆయన పక్క జరుగుతారనే చర్చ కూడా జరిగింది. అదే సమయంలో అది ఎందుకు ఏమనుకున్నారేమో కానీ కేటీఆర్ ని సీఎం గా చేయలేకపోయారు. అదే పెద్ద బ్లండర్ మిస్టేక్ అని కూడా పార్టీలో కొంతమంది చర్చించుకుంటారు. అదే సమయంలో ఏదైనప్పుడు కూడా ఒకవేళ అప్పుడే కనుక సీఎం బాధ్యతలు కనుక కేటీఆర్ అంటే హరీష్ రావు అదే కంటిన్యూషన్ గా ఉండేవారు. బట్ ప్రజెంట్ ఇప్పటికి కూడా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ చర్చ మాత్రం పార్టీలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ రేపు మళ్ళీ 3.5 సంవత్సరాలు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ పార్టీ గెలిస్తే కేసీఆర్ సీఎం గా ఉంటారనేది ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైనా కారణాల వల్ల బీఆర్ఎస్ వర్కింగ్ పూర్తిగా బాధ్యతల్ని కేటీఆర్ కి అప్పగిస్తే హరీష్ రావు పాత్ర ఏంటి, కవిత పాత్ర ఏంటి అనే చర్చ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఇతర పార్టీలు కూడా పెద్ద ఎత్తున హరీష్ రావుని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఈ అన్ని అంశాల మీద వేరే సందర్భంగా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పారు. నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, సహకరిస్తాను, స్వాగతిస్తాను అన్నటువంటి పదం అయితే వాడాడు. బట్ చూడాలి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి ఒక పోలీస్ స్టాప్ పడ్డట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే హరీష్ రావు నోటి నుంచి ఆ పదం వాడాడు కాబట్టి రేపు పొద్దున కేటీఆర్ ప్రెస్ మీట్ లో కూడా మరొకసారి మాట్లాడే అవకాశం ఉంది. దానికి కేటీఆర్ కూడా ఖచ్చితంగా ఇదే రకమైనటువంటి ఆన్సర్ చెప్తారనేటువంటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రీసెంట్ గా కవిత కూడా ఈ గ్యాప్ ఏదైతే కేటీఆర్ కు కవితకు హరీష్ రావు మధ్యలో గ్యాప్ ఉంది, హరీష్ రావు కవిత కలిసి పార్టీ పెట్టబోతున్నారు, ఇట్లాంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడిచింది. దానికి కూడా ఆమె అలాంటిది ఏం లేదు, మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్న విషయాన్ని అయితే చెప్పి వదిలేసింది. కానీ ఈ రోజు హరీష్ రావు చెప్పడం అనేది పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎట్లాగూ అవునన్నా కాదన్నా బ్రదర్ అండ్ సిస్టర్స్. కానీ ఇక్కడ హరీష్ రావు మాత్రం అక్క కొడుకుగా ఉన్నారు, పార్టీలో చాలా కీలకమైనటువంటి ఒక పిల్లర్ గా ఉన్నారు కాబట్టి ఆయన వాయిస్ కోసమే చాలా మంది ఎదురు చూశారు. కనుక హరీష్ రావు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడినటువంటి ఏదైతే స్పష్టత ఉందో అది ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రిలీఫ్ అవుతారో చూడాలి. లేకపోతే రాంగ్ రన్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటుందో ఎవరు చెప్పలేము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా. కానీ ఇప్పుడైతే హరీష్ రావు ఒక స్పష్టతను అయితే ఇచ్చినట్టుగా మనం భావించాలి సునీత. అంటే నరేందర్, మరోపక్క చూస్తే కూడా అటు కేటీఆర్ నాయకత్వంలో ఒకవేళ పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ కి ఇచ్చినా దాన్ని నేను స్వాగతిస్తానన్న కమెంట్స్ ఏ రకంగా చూడాలి? ఎందుకంటే గతంలో అటు బీఆర్ఎస్ కార్యకర్తలే అతి ఉత్సాహంతో నెక్స్ట్ సీఎం కేటీఆర్ అంటూ కూడా కమెంట్స్ చేస్తారు. దానికి సంబంధించి అప్పుడు కేసీఆర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది, స్పష్టత కూడా ఇచ్చారు. కానీ ఈసారి హరీష్ రావు కూడా ఈ రకమైన కమెంట్స్ ని చేయడం ఏ రకంగా చూడాలి? అంటే బీఆర్ఎస్ కి నెక్స్ట్ అధినేత కేటీఆర్ ఈ రకంగా సూచనలు ఇస్తున్నారా? వాస్తవానికి ఈ ఇష్యూ చాలా తలనొప్పిగా పార్టీకి మారింది. ఎందుకంటే పార్టీలో ముగ్గురు హరీష్ రావు, కేటీఆర్, అదే సమయంలో కవిత, పార్టీ వ్యవస్థాపక సభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్, ఈ నలుగురు పిల్లర్ గా పార్టీకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మధ్యలో సంతోష్ రావు కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. కానీ ఈ నలుగురిలో ఎవరికి బాధ్యతలు అప్పచెప్తాడు అనేది పెద్ద ఇష్యూగా మారింది. కానీ ఈ రోజు మాట్లాడినటువంటి సందర్భంలో హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మా బాస్ కేటీఆర్ కు బాధ్యత అప్పగించినా కూడా నేను సహకరిస్తాను, పనిచేస్తాను, ఆయన ఆధ్వర్యంలో నాయకత్వంలో నేను ముందుకెళ్తానన్నటువంటి విషయాన్ని ఎప్పుడే చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ పార్టీలో ఇక ఇలాంటి ఇష్యూస్ తావు లేదు అనేటువంటి విషయం అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కేసీఆర్ చెప్పి పంపించేడా ఈ మాట్లాడమని కూడా మనకు ఇంటర్నల్ గా చేయాల్సిన అవసరం ఉంది. కానీ మరోపక్క చూస్తే కూడా గతంలో అటు అసెంబ్లీ వేదికగా కూడా అటు కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని కమెంట్స్ వినిపించాయి. అంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరికి సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారు, ఈ రకమైన కమెంట్స్ కూడా అటు అసెంబ్లీ వేదికగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే హరీష్ రావు ఈ రకంగా స్వాగతిస్తున్నారంటే మేబీ అది వాళ్ళ అంతర్గత అంశం అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? గతంలో
విమర్శించారు. ఇప్పుడు హరీష్ రావు కమెంట్స్ ని వారు దాన్ని ఏ రకంగా వాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, బీజేపీ కూడా చాలా సందర్భంలో అటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అరవింద్ కావచ్చు, ఆ బీజేపీలో వాళ్ళు కావచ్చు, ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కావచ్చు, చాలా మంది, ఈవెన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఆ హరీష్ రావుని నెగలనియట్లేదు. ఏదో రోజు ఆయనని మెడల్ బట్టి బయటికి పంపించే అవకాశం ఉంది కేసీఆర్ అన్నటువంటి పదాలు కూడా వాడినటువంటి పరిస్థితి. ఆయనను కేవలం కరివేపాకులాగా హరీష్ రావు సేవల్ని వాడుకొని పక్కన జరిపే అవకాశం ఉంది. ఆ సిమ్టమ్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ జూనియర్ అయినప్పుడు కూడా బీఆర్ఎస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. కానీ హరీష్ రావుకు ఎందుకు ఇవ్వలేదు? మొన్న పిఎస్సి చైర్మన్ పోస్ట్ కూడా దక్కనీయకుండా కేసీఆర్ చేశాడనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన కూడా అది ఈ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి గాంధీకి వచ్చినటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ కి బదులు హరీష్ రావు బెటర్ అని కూడా కొంతమంది స్థలాలు ఇచ్చుకుంటూ పోయారు. ఏదైనప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఏ చిన్న అవకాశాన్నైనా తీసుకొని దాన్ని సాగదీయాలన్నటువంటి ప్లాన్ లో అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఇన్నేళ్లు మనం చూసాం. ఇప్పుడు రజతోత్సవ సభను కూడా వరంగల్ లో జరుపుకున్నటువంటి పరిస్థితి చూసాం. కనుక ప్రజెంట్ అయితే పార్టీలో అందరం ఒక సైనికులుగానే ముందుకెళ్దాం. మళ్ళీ కేసీఆర్ ని సీఎం గా చేసేవారు కూడా ఎవరు మనం నిద్రపోవడానికి వీల్లేదు, చాలా సీరియస్ సైనికుల్లాగా పనిచేస్తామన్నటువంటి విషయాన్ని అయితే కవిత, కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనలో మనమే ఖచ్చితంగా గొడవలు పెట్టుకోవడం సరైనది కాదు అన్నటువంటి విషయం మీద మాత్రం పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ చర్చగానైతే ఉంది సునీత. బట్ ప్రజెంట్ అయితే ఎవరు కూడా కేసీఆర్ గీసిన లైన్ దాటి ముందుకు వెళ్లి మాట్లాడే పరిస్థితి కూడా సాహసం లేదు. బట్ మనం కూడా అడిగాం ఇప్పుడు హరీష్ రావుని, కేటీఆర్, కవిత వీళ్ళందరూ కలిసి ఒక గూటికి మీరు హరీష్ రావు ప్రజెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని టీఆర్ఎస్ పార్టీ కనుక మార్చే ఉద్దేశం లేదు కాబట్టి అది మీరు టేక్ ఓవర్ చేయబోతున్నారు కదా అనే చర్చ కూడా ప్రశ్న అడిగిన సందర్భాలు కూడా అన్నది. ఇక అలాంటి ప్రశ్నలకు తావు లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతాను, మరో పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదు, కేసీఆర్ అధ్యక్షతనే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి విషయాన్ని అయితే చెప్పారు. అయితే ఒక విషయాన్ని చెప్పుకోవాలి సునీత, ఎందుకంటే పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచి ఉన్నది మాత్రమే హరీష్ రావు, దాని తర్వాత వచ్చిందే 4 ఏళ్ల తర్వాత మాత్రమే కేటీఆర్ వచ్చారు, కవిత తర్వాత ఇంకా చాలా లేట్ గా వచ్చింది, అందరికంటే ఎక్కువ సార్లు గెలిచింది కూడా హరీష్ రావే ఉన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఆయనని గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు, ట్రబుల్ షూటర్ గా పేరుంది. అయితే ఎంత అవునన్నా కాదన్నా కేసీఆర్ తర్వాత వారసుడు కేటీఆర్ అనేటువంటి ఇండికేషన్ మాత్రం పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఒకప్పుడు హరీష్ రావుకు చాలా దగ్గరగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెమ్మదిగా కేటీఆర్ వైపు షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ భవిష్యత్తు నాయకుడు, ఆయనే మళ్ళీ కాబోయే సీఎం అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హరీష్ రావు వైపు తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన ఫాలోవర్స్ అందరూ అటువైపు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఏమనుకున్నో తెలియదు కానీ మొత్తానికైతే హరీష్ రావు మాత్రం చాలా క్లియర్ కట్ ఒక మెసేజ్ అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే కాదు అవతల పార్టీ వాళ్ళకు కూడా ఒక ఇండికేషన్ అయితే పంపించాడు. మా నాయకుడు కేసీఆర్ ఏది చెప్తే అదే, కేటీఆర్ కి నాయకత్వం అప్పగించినా కూడా నేను పనిచేయడానికి సిద్ధం ఉన్నానన్నటువంటి ఏదైతే కీ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి చెప్పిన నేపథ్యంలో ఇక సైలెంట్ అయ్యింది అని మనం భావించాల్సి ఉంటుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.